మీరిద్దరూ రారా? వస్తున్నానంది. రారా. నువ్వు వెళ్ళు, నేను నా లవ్ గురించి వెయిటింగ్. సరే వస్తున్నాను. మురళి అన్నయ్య నువ్వు? నేను నా లవ్ కోసం వెయిటింగ్లే, మీరు వెళ్ళండి. హ్యాపీ జర్నీ. వాడు జయంతి కోసం ఎదురు చూస్తున్నాడు, మనం వెళ్దాం పద. ఏంటిడు ప్రేమిస్తున్నా అని చెప్పడానికి ఇంత ఆలస్యం చేస్తున్నాడు? ఈడు నాకు అర్థం కాడు. మీరందరూ ఇక్కడ అసెంబ్ల్ అవడానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు కంపెనీకి లాస్ రావడానికి కారణం మహేష్ ఒక్కడే కాదు, మీరు కూడా. మీరు తప్పు చేసినప్పుడు మహేష్ ఎలా ప్రశ్నిస్తాడో అలాగే మహేష్ తప్పు చేసినప్పుడు మీరు నాకు రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తేనే నేను మహేష్ని క్వశ్చన్ చేయగలను. మీరెందుకలా చేయట్లేదు? అంకుల్, కంపెనీకి లాస్ వస్తుందని తెలిసి మహేష్ అలా చేయలేదు కదా. ఏదో తెలియక జరిగింది. వెరీ సూన్ హీ విల్ లెర్న్ అంకుల్. మహేష్ సార్తో తనకున్న ఫ్రెండ్షిప్ వల్ల మిత్రా మేడం ఇలా చెప్తున్నారు సార్. కానీ వీళ్ళందరూ ఊరికెళ్దాం అనుకున్నప్పుడే ఆపాలని నేను ఎంతగానో ప్రయత్నం చేశాను. నా మాట ఎవరూ లెక్క చేయలేదు సార్. దాని ఫలితమే ఇవాళ ఈ నష్టం. ఒక తప్పుని సరిచేయాలంటే ముందు ఆ తప్పుని మనం ఒప్పుకోవాలి. మహేష్, నీకింక బిజినెస్ అంటే ఏంటో అర్థం కావట్లేదు. ప్రేమాభిమానాలు కుటుంబాల్లో సెట్ అవుతాయి, కానీ బిజినెస్లో కాదు. భయం గౌరవం ఉన్న చోటే వర్క్ బాగా జరుగుతుంది. అశ్విన్కి కరుణాకర్తో పాటు ఈక్వల్ పవర్స్ ఎలా ఇచ్చావు? అశ్విన్ కరుణాకర్ ఒకటేనా? డాడ్, అశ్విన్ కరుణాకర్ గారి కంటే బెటర్ పర్సన్. బెదిరించి పని చేయించుకోవాలన్న ఆలోచన కరెక్ట్ కాదు డాడ్. వర్కర్స్ అందరూ సండే హాలిడే అని కూడా చూడకుండా ఎక్స్ట్రా పని చేస్తున్నది కరుణాకర్ గారిని చూసి కాదు, నన్ను అశ్విన్ని చూసి వాళ్ళంత డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. అలాంటి మనిషికి ఎక్స్ట్రా పవర్స్ ఇవ్వడం అనేది నా దృష్టిలో తప్పే కాదు డాడ్. మహేష్, డోంట్ మిస్టేక్ మీ. ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని అంకుల్ కరుణాకర్ గారు చాలా చూసుంటారు. అందువల్లే మన కంపెనీ ఈ స్థాయిలో ఉంది. ఐదారేళ్ల క్రితం కంపెనీలో జాయిన్ అయిన అశ్విన్ని కరుణాకర్ గారితో ఎలా కంపేర్ చేస్తాం? మహేష్, హీఈస్ అబ్జల్యూట్లీ రైట్. అశ్వినికి ఏం తెలీదు అని నేను అనట్లేదు, కానీ కరుణాకర్కి ప్రొడక్షన్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అశ్వినికి లేదు అంటున్నాను. ఇక నుంచి ప్రొడక్షన్కి సంబంధించి ఏ విషయమైనా కరుణాకర్ గారే డిసైడ్ చేస్తారు. నువ్వు ఓవరాల్ మేనేజ్మెంట్ గురించి నాకు రిపోర్ట్ చేస్తే చాలు. ఇక మీదట నువ్వు ప్రొడక్షన్లో ఎవరితోనూ మాట్లాడడానికి వీల్లేదు. కరుణాకర్, ఎవరిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచే బాధ్యత నీదే. ఓకే సార్, ఇక మీదట అంతా నేను చూసుకుంటాను. మిత్ర, అంకుల్, జరిగిన లాస్ని ఎలా కవర్ చేయాలో నువ్వు ఆలోచించు. ఓకే అంకుల్. ఆకాష్, మనం శ్రీధర్ని ఎలాగూ లాస్ చేసుకున్నాం. అలాంటి ఒక డీలర్ మనకు కావాలి. ఆ పని నువ్వే చూడు.
1 వీక్లో కొత్త క్లయింట్ని మీ ముందు నిలబెడతాను అంకుల్. మహేష్, దిస్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. మహేష్, అంతా సెట్ అయిపోతుందిలే మహేష్, యూ డోంట్ వరీ. ఏయ్, ఏంటి మాట్లాడుకుంటున్నారు? సార్, ఆడుతూ పాడుతూ పని చేయమంటారు, కానీ మేము కేవలం మాట్లాడుతూనే పని చేస్తున్నాము. అవునా? మనం అందరం ఊరేళ్ళు వచ్చాం కదా, ఆ కడుపు మంటతోనే అలా అరుస్తున్నట్టున్నాడు. ఆ? సార్ 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 ప్లీజ్ సార్, వద్దు సార్, వద్దు సార్, నొప్పి వస్తుంది సార్. సార్ సార్ వదిలేండి సార్. సార్ వదిలేండి సార్. పని చేస్తుంటే మాటలు ఎందుకు వస్తున్నాయి? ఆ? సార్ సార్ పైగా ఆటలు పాటలు లేవు, కేవలం మాట్లాడుకుంటున్నావని వెటకారంగా చెప్తావా? ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నారా? ఆ? ప్లీజ్ సార్. మీదట ఉందిలే మీ అందరికి. సార్, వదిలేండి సార్. జయంతి, ఏమైంది దీనికి? ఎందుకిలా మండిపడుతున్నాడు? ఈయన గారు మండిపడ్డానికి కారణం కావాలా? కావాలనే గొడవ పెట్టుకుంటున్నాడు. సార్ ప్లీజ్ సార్. రేయ్, ఏంటో చూద్దాం పద. సార్ 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 వదలండి సార్, ఆడపిల్లతో ఇలా ప్రవర్తిస్తారండి. వదిలేండి సార్. నా ప్రొడక్షన్ లో ఎవరు ఎలా ఉండాలో, ఎప్పుడు ఏం చేయాలో నిర్ణయించాల్సింది నేను. అసలు నన్ను అడగడానికి నువ్వెవడేవిరా? సార్, కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మీకున్న పవర్సే నాకు ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. ఎలాంటి కారణం లేకుండా ఇక్కడ పనిచేసే వాళ్ళని టార్చర్ చేస్తే నేను ఇలాగే ప్రశ్నిస్తాను. ఒరే సన్నాసి, నీ పవర్ కట్ అయ్యి 5 నిమిషాలైంది. ఇప్పుడు ఈ మొత్తం గార్మెంట్ కంపెనీకి ఈ కరుణాకర్ మాత్రమే ఇన్ఛార్జ్. అన్ని పవర్స్ నాకు మాత్రమే ఉన్నాయి.